శక్తిపీఠం గనక ఇక్కడ ఏమి పడి ఉంటుంది? అమ్మవారి శరీర భాగములు పడితే శక్తిపీఠం. కానీ చాలామంది అమ్మవారి కర్ణాభరణం పడింది అంటారు, కానీ ఒక శక్తిపీఠ వర్ణంలో మాత్రం అమ్మవారి ముఖస్థానం ఇక్కడ పడింది అంటారు. కాశీ సంకల్పమునకు ప్రసిద్ధిగా ఉంటుంది, అక్కడికి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తాయి. ఇక్కడ చాలామంది కాశీ వెళ్ళిన వాళ్ళు ఉంటారు, మర్చిపోయారేమో. అది ఆనందమనే మహాశ్మశానే త్రికంటక విరాజితే అశివర్ణయోర్ మధ్య ఇది చెప్పేటప్పుడు గౌరీముఖే బ్రహ్మణాలే అంటారు. గౌరీముఖే బ్రహ్మణాలే ఈ విషయం చెప్తూ మహానుభావులు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు తన అనుభవాన్ని తానే తెలియజేశారు. ఆయన మొట్టమొదటి కాశీ వెళ్ళినప్పుడు సరిగ్గా ట్రైన్ అక్కడ ఆగింది. ఆయన దిగుదామని వచ్చేటప్పటికల్లా సరిగ్గా తలుపు దగ్గర ఆగిపోయారు ఆయన. ఎందుకంటే ఆయనకి రైల్వే స్టేషను బిల్డింగులు ఏమీ కనబడలేదట, ఒక మహాజ్యోతి కనబడింది మొత్తం. అంటే కాశీ నిజానికి మహాజ్యోతి. ఎవడి సిద్ధ పురుషుడో వాడికి కనబడతాడు. శ్రద్ధ లేనిది సిద్ధి ఎక్కడ ఉంటుందండి? వినేటప్పుడే కనబడిన శ్రద్ధ అప్పుడు మాత్రం వస్తుందా? శ్రద్ధ ఉపాసనా బలం. ఉపాసనా బలం ఉంది కనుక మొత్తం జ్యోతి కనబడింది. అంటే పురాణముల్లో వర్ణించిన పంచక్రోశాత్మక జ్యోతి ఆయనకి దర్శనం ఇచ్చింది. దానితో కాశీలో శివలింగం కాదు, కాశీయే శివలింగం అని తెలుసుకుని ఆయన దిగడానికి భయపడిపోయారండి. ఆయన నిలబడిపోయారు. కాలు పెడతామా కాశీలో? అందుకే దేవతలు సిద్ధ పురుషులు సంతోషంగా కాశీ వెళ్తారట. ఎందుకంటే వాళ్ళకి కాలు కింద ఆనదు, అది వాళ్ళకి భాగ్యం. కాలు కిందకి పెట్టక తప్పదు మానవులకి. వాళ్ళ కాలు పడదు కనుక వాడు సంతోషంగా వాళ్ళు పెడతారట. అందుకే బ్రహ్మాదులకు కాశీ పాదచారమ గాని ఒక్క మర్యాద లేదెక్కిరింత అంటాడు శ్రీనాథ మహాకవి. ఎక్కిరింత అంటే వాహనం అండి, వెక్కిరింత కాదు. తెలుగులో పదం అది, వాహనం అనే సంస్కృతం. ఎక్కిరింత అని మంచి పదం చెప్పాడు. వాళ్ళ వాహనాలు కూడా కాశీలో పార్క్ చేయట. పైన ఎక్కడో ఆకాశంలో పార్క్ చేసుకుని కాశీకి వస్తారు వాళ్ళు. ఆకాశంలో కూడా కాశీ పైన స్పేస్లోకి రారు వాళ్ళు. కాశీ పైన స్పేస్ కూడా జ్యోతే, అనంతమైన జ్యోతి. అది తెలుసుకోండి. అది కనబడింది ఎవరికి? అమ్మవారి కృప బాల్యంలోనే పొందిన తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారికి కాశీ మహాజ్యోతిగా కనబడగానే ఆయన కాలు పెట్టడానికి భయపడిపోయి నిలబడిపోయారు. అప్పుడు ఆ జ్యోతి మధ్యలో ఒక అమ్మాయి కనబడి అలా సైగ చేసింది. ఏ అమ్మాయి అయితే ఎప్పుడు తనకు కనబడతానో గురిస్తుందో ఆవిడ రా దిగు అన్నది. ఎందుకంటే పిల్లాడు తల్లుల్లోనే ఆడుకుంటాడు, కాలు తగులుతే నవ్వుతారా? కనుక కాశీ తల్లి. అప్పుడు దిగాడు ఆయన. దిగినప్పుడు ఆయన ఒక ఆశ్చర్యమైన అనుభూతిని పొందాడు. ఎక్కడ సాధన చేస్తున్న అమ్మవారి ముఖం కనబడుతుంటాడు. ఏమిటా ఇది అని తెలియలేదు. ఆ తర్వాత అక్కడ ఒక పండితుడిని కలిసి నాకు ఇలా దర్శనం ఇస్తుందంటే చిన్న నవ్వు నవ్వి, నువ్వు రోజు సంకల్పం చెప్తున్నావు కదా, ఇక్కడ కొత్త కదా ఇక్కడికి వచ్చాక చేస్తున్నావు. సంకల్పంలో ఏం చెప్తావు? గౌరీ ముఖే అంటావు. ఆ గౌరీ ముఖం నీకు దర్శనం ఇచ్చింది అని చెప్పాడు. గౌరీ ముఖే బ్రహ్మణాలే కనుక అమ్మవారి ముఖస్థానం. ముఖం అంటే అంత ప్రధానమండి. అటువంటి ముఖస్థానంగా చెప్పబడుతున్న చోటు ఇది.